సచివాలయ గ్రామ హెల్త్ సెక్రటరీలకు పదోన్నతి కల్పించాలి. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులను తక్షణం చెల్లించాలని సిఐటియు జాతీయ నాయకురాలు బేబీ రాణి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్కు హెల్త్ సెక్రటరీల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మిగిలిన జిల్లాల్లో హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు ఇవ్వడం జరుగుతుందని, మన జిల్లాలో జిల్లా వైద్యాధిక శాఖ పదోన్నతుల ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్ది ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని కోరారు. త్వరలోనే హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు ఇస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. మమ్మల్ని ప్రమోషన్ ఇచ్చి డిఎంఎండ్హెచ్ఓకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్కి యాడ్ చేయాలని చెప్పేసి అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది, జీవో ఇచ్చింది. కానీ నేటికి కూడా ఈ పని జరగట్లేదు. ఏం చెప్తున్నారంటే ఎవరో కోర్టులు వేశారు కాబట్టి అని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏ జిల్లాకా జిల్లా ఎవరైతే కోర్టులు వేశారో ఆ పోస్టులకి మట్టుకు ఉంచి మిగతావి ఫిలప్ చేసేయండి, ప్రమోషన్లు ఇచ్చేయండి అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయమే కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు వెంటనే నేను వారం రోజుల్లో ఇది పిలిచేస్తామని చెప్పారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సచివాలయం హెల్త్ సెక్రటరీగా 2019 వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో మాకు ప్రమోషన్ ఇస్తారని చెప్పారండి. అయినా కోవిడ్ కాలం ఎంతో శ్రమపడి ఎన్నో వర్కులు చేసినప్పటికీ ప్రమోషన్ కోసం ఇప్పటి వరకు మేము ఎదురు చూస్తున్నాము. అందరికన్నా అన్ని డిపార్ట్మెంట్లో ముందుగా మాకే ప్రమోషన్ ఇస్తారని మేము అనుకున్నాం, కానీ మమ్మల్ని చాలా నిరాశపరుస్తున్నారు. వేరే జిల్లాల్లో ఈ పాటికే ఈ నెలలో అందరూ కూడా రెగ్యులర్ ఏఎన్ఎం శాలరీని పొందుకోవడం జరిగింది. మేము ఇప్పటికైతే చాలా బాధగా విచారంగా ఉన్నామండి. ఇప్పటికైనా కోర్టు కేసులు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవి పక్కన పెట్టి వాళ్ళకి కూడా ఇవ్వాలి, కానీ తగు న్యాయం చేసే వరకు కూడా మిగతా వాళ్ళకి ఎంతమంది మేము బాధపడుతున్నామో అది కూడా గ్రహించి అధికారులు మా తరపున దాని తగ్గ జీవోలు వాళ్ళు పాస్ చేసి కొంతమంది కన్నా కనీసం ప్రమోషన్లోకి పెడితే మిగతాయి తదుపరి జరుగుతాయి. కాబట్టి అవి తొందరగా వెంటనే చేసి మా జిల్లాను కూడా అందరూ ఏఎన్ఎంస్ని హెల్త్లో ఎంతో వర్క్ చేసి కష్టపడుతున్నాం కాబట్టి ఆ వర్క్ తగ్గ ఫలితాన్ని జీతం రూపంలో పొందుకోవాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి అది తొందరగా ఇప్పించాలని కోరుకుంటున్నామండి. అందుకు తగ్గ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.